హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ చూద్దాము. మనము ఇలా ప్యాకెట్స్లో ఇయర్ బడ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇలా తెచ్చేసుకొని మనం ఇలాగే వాడేస్తూ ఉంటాము. ఇలా కాకుండా చూడండి, మనం ఇలా తెచ్చుకున్న ప్యాకెట్ని ఇలా ప్యాకెట్లో కనుక పెట్టుకున్నామంటే అక్కడొకటి ఇక్కడొకటి పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి యూజ్ అండ్ త్రో బాక్సెస్ ఉంటాయి కదండి, ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి కదా. ఇలాంటిది ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి మనము ఇయర్ బడ్స్ అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కనుక మనం మూత పెట్టి పెట్టేసుకున్నామంటే మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయి. చూడడానికి కూడా నీట్గా అందంగా ఉంటుంది. ఇలాంటి బాక్స్ కూడా మనం రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం. ఇవి ఒక్కొక్కసారి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి పచ్చిమిరపకాయలు. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ముందుగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక క్లాత్లో వేసేసి మొత్తం తేమ మొత్తం తుడుచుకోవాలి. తొడమలు తీయకుండా మనము కడగాలండి. కడిగేసి మనము మొత్తం తేమ మొత్తం తుడిచేయాలి. తేమ లేకుండా చూసుకోవాలి. తేమ ఉంటే తొందరగా కుళ్ళిపోతాయి. ఇలా మొత్తం ఇలా మనము తుడిచేసిన తర్వాత తొడమలు తీసేసేయాలి. ఇలా నీట్గా తొడమలు మొత్తం తీసేసి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా, ఒక ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాక్స్ మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది తీసేసుకోండి. ఇలా నేను మొత్తం తొడమలు అయితే తీసేసాను. తర్వాత ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే ఇలాంటి పేపర్ కానీ వేసేసేయండి. వేసేసిన తర్వాత మిరపకాయలు మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. మిరపకాయలు అన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని పైన కూడా ఒక టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము ఇలా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాము అంటే 15 నుంచి 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, పాడవవు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలా తొడమలు తీసింటాం కదా మిరపకాయలు, ఇవి పడేస్తూ ఉంటాం వేస్ట్ అని. అలా కాకుండా చూడండి, ఇందులోకి కొద్దిగా వాటర్ వేసేయాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. చిన్న గ్లాస్లో ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఇవి ఒక 1 అవర్ ఇలా నానబెట్టేసేయాలి. మీకు కనుక టైం ఉంటే ఓవర్ నైట్ కూడా ఇలా నానబెట్టి వదిలేసేయాలి. ఇందులోకి నీళ్ళు వేసి వదిలేసామంటే ఇవి చక్కగా నానిపోతాయి. తర్వాత ఒక 1 అవర్ తర్వాత వీటిని వడగట్టేసుకోవాలి. వాటర్ మొత్తం ఇలా సపరేట్ చేసేసుకుందాము. ఈ వాటర్ అస్సలు వేస్ట్ చేయకండి, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఈ వాటర్ని మనం ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని చెట్ల మీద ఫంగస్ వచ్చి ఉంటుంది కదా వైట్గా, దానికి కూడా స్ప్రే చేసేయచ్చు. అలా కాకుండా చూడండి, ఇందులోకి నేను కొద్దిగా డెటాల్ వేస్తున్నాను. డెటాల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకుందాం. ఇంట్లో ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, స్ప్రే బాటిల్లోకి వేసేసుకొని మనకైతే ఒక లిక్విడ్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే మనము బల్లులు కానీ బుద్ధింకలు కానీ ఎక్కడెక్కడ తిరుగుతాయి అనుకుంటారో అక్కడంతా ఇలా స్ప్రే చేసేసారంటే ఈ స్మెల్కి అసలు బుద్ధింకలు కానీ బల్లులు కానీ రానే రావండి. ట్రై చేసి చూడండి. కందిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము, 1 కేజీ 2 కేజీలు ఇలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక స్పూను పసుపు ఉంటుంది కదా ఇంట్లో, వేసేసి బాగా కలిపి పెట్టేసుకున్నట్లయితే పురుగు అనేది పుట్టదండి. ఎన్ని రోజులు పెట్టినా కూడా మనము పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా పసుపు వేసి కలిపేసి మూత పెట్టి పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా మధ్యాహ్నం పూటల్లో ఖాళీగా ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలా తురిమేసి ఇలా బాక్స్ ఉంటుంది కదండి ఇంట్లో, ఏదైనా స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ అందులో ఇలా వేసేసి మూత పెట్టి మనము ఫ్రీజర్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 20 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి ఇలా ఎక్కువగా అరటిపళ్ళు తెచ్చేస్తూ ఉంటాము. ఇలా తెచ్చి మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అసలు ఉండవండి, తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఒక 2 రోజులు 3 రోజులకే పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా ఏదైనా పేపర్ తీసేసుకొని దీనిపైన ఇలా పెట్టేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి మనం టైట్గా ఇలా చుట్టేసేయాలి. ఇలా చుట్టేసి ఏదైనా రబ్బర్లు ఉంటాయి కదా, ఇలా యూజ్ అండ్ త్రో రబ్బర్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఒక రబ్బర్ ఇలా వేసేసామంటే టైట్గా ఉంటుంది. ఇలా వేసేసామంటే మనం ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి అరటిపళ్ళు అనేవి. అంతేకాదండి, మనం ఇలా వేయడం వల్ల చిన్న చిన్న ఈగలు వస్తూ ఉంటాయి కదా అరటిపళ్ళకి, అవి కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఆ వాటిల్ని ఇంట్లోనే ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను 1 స్పూను. తర్వాత అందులోకి చక్కెర వేస్తున్నానండి 1/2 స్పూను. తర్వాత 1 పావు స్పూను పసుపు వేస్తున్నాను.
తర్వాత ఇందులోకి పచ్చి పాలండి, పచ్చి పాలు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం వేసిన తర్వాత చూడండి, ఇది మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత ఇలా ఆపోజిట్ వైపు ఇలా నీట్గా ఇలా రిమూవ్ చేసేసామంటే అన్వాంటెడ్ ఎయిర్ మొత్తం వెళ్ళిపోతుందండి. స్కిన్ కూడా చూడడానికి చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ట్రై చేసి చూద్దాము. మనం రోజు పప్పు ఇది వండుకుంటూ ఉంటాం కదా, కుక్కర్లో ఒక్కొక్కసారి ఇలా పసుపు మరకలు అలాగే ఒకలాంటి నల్లటి మరకలు పడిపోయి ఉంటాయి. ఇవి ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ముందుగా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ చెక్ నిమ్మకాయ తీసేసుకొని బాగా ఇలా రుద్దేయాలండి. చక్కగా ఇలా రుద్దేసామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. మనం తీసుకున్న ఉప్పు కానీ నిమ్మకాయ కానీ చాలా బాగా పనిచేస్తాయి. ఇలా బాగా ఇలా రుద్దేసాము అని అంటే కొత్త దానిలాగా అయిపోతుందండి. చూడండి, నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి టిప్ చూద్దాము. ఇలాంటి ఒక జాలి గిన్నె తీసుకున్నాను. అందులోకి చూడండి, మనము చపాతీలు చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడే కానీ చపాతీలు చేసినప్పుడు కింద భాగంలో ఒక చపాతీ తడిచిపోయినట్లు అవుతుంటుందండి. మనం హాట్ బాక్స్లో కానీ గిన్నెలో కానీ వేసి పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు లాస్ట్లో ఒక చపాతీ అయితే తడిచిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి. ఒక గిన్నె తీసుకున్నాను, తర్వాత దానిపైన జాలి గిన్నె పెట్టేస్తున్నానండి. తర్వాత మనం చేసిన చపాతీలు మొత్తం ఇందులో పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి కనుక మనం మూత పెట్టి పెట్టేసామనుకోండి, ఎన్ని గంటలైనా కూడా చపాతీలు మెత్తగా ఉంటాయండి, సాఫ్ట్గా ఉంటాయి. అలాగే కింద ఉన్న చపాతీ కూడా పాడవకుండా ఉంటుంది. మనము చపాతీలు చేసేటప్పుడు వేడి మీద ఉన్నప్పుడు ఇలా వేసేసుకోండి జాలి గిన్నెలోకి. తర్వాత మీరు హాట్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు తీసి. అప్పుడు కింద ఉన్న చపాతీ అనేది పాడవకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం మిక్సీలు అయితే ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి మనము ఒక వారం 15 రోజులు క్లీన్ చేయలేదు అంటే ఇలా గలీజ్గా అయిపోతూ ఉంటాయండి. వీటిని క్లీన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అలా కాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా కొద్దిగా కాటన్ తీసేసుకున్నాను, దాంట్లోకి వెనిగర్ వేస్తున్నాను. మీ దగ్గర వెనిగర్ ఉంటే వేసుకోండి, లేదంటే కొద్దిగా వాటర్ వేసుకున్నా సరిపోతుంది. కాటన్ పైన కొద్దిగా వెనిగర్ వేసేసేయాలి. ఇలా వెనిగర్ వేసేసిన తర్వాత ఒక సిజర్ కానీ లేదంటే ఏదైనా స్పూన్ కానీ తీసేసుకొని ఇలా నీట్గా తుడిచేసేయాలి. చూడండి ఎంత మురికి అయితే వచ్చేసిందో. ఇలా ఇంకొంచెం కాటన్ తీసేసుకొని నేను ఇంకొకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు ఇక్కడ కూడా క్లీన్ చేస్తామండి. కింద వైపు కొద్దిగా కోల్గేట్ పేస్ట్ తీసుకుంటున్నాను, దీన్ని ఇలా అప్లై చేసేయాలి. ఇలా నీట్గా అప్లై చేసేసి ఒక స్క్రబ్బర్ తీసుకుంటున్నాను, అది కాస్త తడి చేసుకున్నానండి. దీంతో ఇలా కాస్త ఇలా రుద్దామంటే చాలు, చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి. పేస్ట్ కానీ లేదా వెనిగర్ కానీ చాలా బాగా యూజ్ అవుతాయండి క్లీనింగ్ పర్పస్కి. ఒక పొడి క్లాత్ తీసేసుకొని నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఇలా నీట్గా తుడిచేసుకున్నామంటే మనకి మిక్సీ అనేది నీట్గా ఉంటుంది ఎప్పుడు కూడాను. ఇలా నీట్గా ఉంచుకున్నామంటే రిపేర్ కూడా రాకుండా ఉంటుందండి మిక్సీ. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసేసానో. ఇది ఇలాగే నీట్గా ఉండాలి, ఎప్పుడు క్లీన్ చేసే పని ఉండకూడదు అంటే ఒక సింపుల్ టిప్ అండి. చూడండి, ఏదైనా వేస్ట్ టీషర్ట్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ, అది ఒకటి తీసేసుకొని ఇలా తిప్పేసేసుకోండి. ఫస్ట్ ఇలా తిప్పి పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా నెక్ భాగాన్ని ఇలా పట్టేసుకోవాలి నీట్గా. ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక రబ్బర్ ఉంటుంది కదండి, ఏదైనా పాసాలకు వచ్చిన రబ్బర్ కానీ లేదంటే ఇంట్లో యూజ్ చేసే రబ్బర్ బ్యాండ్స్ కానీ ఒకటి వేసేయండి. ఇలా టీషర్ట్కి ఇలా వేసేసిన తర్వాత టైట్గా దీన్ని అయితే మనం మిక్సీకి వేసేయాలి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఇలా మిక్సీకి వేసేసేయండి. ఇలా ఇందులోకి పెట్టేసి కనుక మనము ఇలా వేసేసామంటే మనము అప్పుడే తిప్పి పెట్టాం కదా, అది ఉల్టా పెట్టాం కదా, ఇప్పుడు సీదా వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. అసలుకి చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. ఈ పవర్ కార్డ్ కూడాను ఇందులోకే పెట్టేసుకోవచ్చు. ఇలా కనుక వేసి పెట్టేసామనుకోండి కొంచెం కూడా దుమ్ము పట్టకుండా ఉంటుంది. మిక్సీ అనేది ఎక్కువ రోజుల దాకా పాడవకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూద్దాము. మనము ఒక్కొక్కసారి టొమాటోలు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇవైతే తొందరగా పండయి పాడైపోతూ ఉంటాయి, కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనకు ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక గిన్నె తీసేసుకొని అందులోకి కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను. మీరు కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. రెండు బాగా ఇలా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత టమాటోస్కి ఇలా అప్లై చేసేయాలి. పసుపు నూనె ఇలా మిక్స్ చేసి రాయడం వల్ల ఈ టమాటోలు అనేవి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మనం కనుక ఇలా అన్నీ మొత్తం టమాటోలకు మొత్తం ఇలా అప్లై చేసేసి బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి.
నేను ఇక్కడ మొత్తం అన్ని టమాటోలకు కూడా ఇలా అప్లై చేసేసాను. మనం ఇలా బయట పెట్టినా కూడా ఎక్కువ రోజుల దాకా ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకోవాలి అని అంటే ఇలా ఒక కవర్లో వేసి పెట్టుకోవాలి. ఇలా మనము కవర్లో వేసి పెట్టుకోవడం వల్ల మనము ఆయిల్ రాసి ఉంటాం కదా, ఇది ఫ్రిడ్జ్ మొత్తం కాకుండా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేయాలి అని అంటే తప్పకుండా ఇలా ఒక కవర్లో వేసి పెట్టుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇడ్లీలు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇడ్లీలు పెట్టేటప్పుడు కాస్త చింతపండు కనుక వేసి పెట్టుకున్నట్లయితే ఇడ్లీ పాత్ర అనేది నల్లబడకుండా ఉంటుంది. నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా కూడా ఇలాగే పెడుతూ ఉంటాను, ట్రై చేసి చూడొచ్చు. నేను ఇక్కడ 1 ఇంచు అల్లం అయితే తీసుకున్నాను. దీన్ని ఇలా తురుముకుంటున్నాను, సన్నగా ఇలా తురుముకోవాలి. నేను మొత్తం ఇలా తురిమి తీసుకున్నాను. తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. తేనె ఉంటుంది కదా ఇంట్లో, ఏదైనా పర్లేదు. తేనె ఒక 1/2 స్పూన్ తీసుకోండి. ఒక 1/2 స్పూన్ తేనె తీసేసుకొని ఈ అల్లంలో రసం పిండుకోవాలండి తేనెలోకి. ఇలా మొత్తం రసం మొత్తం ఇలా పిండేసేయాలి. దీన్ని పడేసేయండి, ఇదేం అవసరం లేదు మనకు. ఇవి రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి ఎవరికైతే దగ్గు జలుబు ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు రోజుకొకసారి ఇలా తీసుకుంటూ ఉంటే ఒక 4-5 రోజుల్లోనే దగ్గు జలుబు అనేది తొందరగా నయమైపోతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా, మనం ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చింటాయి, ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటిది ఒకటి బాక్స్ తీసేసుకొని అందులోకి కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా, ఒక కర్పూరం తీసి ఇలా నలిపి వేసేస్తున్నాను ఉప్పులోకి. ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ తీసేసుకొని, కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ వేస్తున్నాను. కొద్దిగా సాఫ్ట్ టచ్ వేసిన తర్వాత ఇందులోకి నిమ్మ చెక్క, ఒక 1/2 చెక్క నిమ్మ చెక్క ఉంటుంది కదా, అది మొత్తం ఇలా పిండేసుకుంటున్నాను. ఇలా పిండేసుకొని దీన్ని మనకిప్పుడు ఇది రెడీ అయిపోయింది. దాని క్యాప్ ఉంటుంది కదండి, దీనికి చాకుతో హోల్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చాకు వేడి చేసి హోల్స్ చేసేసి క్యాప్ వేసేసి బాత్రూంలో పెట్టేసేయాలి. ఇలా బాత్రూంలో పెట్టినట్లయితే మనం బాత్రూమ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఇది మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. బాత్రూంలో ఉప్పు పెట్టడం వల్ల ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా పోతాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి ఇలా నిమ్మకాయ చెక్కలు ఇలా పిండేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా, పడేయకుండా ఇలాంటిది కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అందులోకి కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను. ఇలా వంట సోడా వేసేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో వచ్చే బ్యాడ్ స్మెల్ వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్పు, మనము ఇంట్లో రోజు పేస్ట్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇది నిండుగా ఉన్నప్పుడైతే వాడడానికి చాలా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత వాడాలంటే కష్టంగా ఉంటుంది. పిల్లలైతే మరీను 1 స్పూన్ తీసేసుకొని పేస్ట్ మొత్తం ఇలా ముందుకి ఇలా అనేయాలి. ఇలా అన్నామంటే పేస్ట్ మొత్తం ముందు భాగానికి వచ్చేస్తుంది. ఇలా నీట్గా ఇలా అనుకున్నామంటే చూడండి, నీట్గా పేస్ట్ అంతా మొత్తం ఇలా ముందుకు వచ్చేస్తుంది. తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ముందుకు వచ్చేస్తుంది కదా పేస్ట్ అంతా. ఇప్పుడు బట్టలకి వేసే క్లిప్లు ఉంటాయి కదా, ఇది ఒకటి ఇలా వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసి కనుక మనం పెట్టుకున్నామంటే మనకి పేస్ట్ అయిపోయేదాకా మనం ఈజీగా యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇలాంటి సోప్ బాక్సులు ఉంటాయి కదా, మనం సోపులు వాడేసి బాక్సులు పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్ తీసేసుకొని ఇందులోకి కర్పూరం ఒకటి వేసేస్తున్నాను. తర్వాత నాఫ్తలిన్ బాల్ ఉంటాయి కదా, వీటిల్ని ఒకటి తీసేసుకొని ఇందులో వేసేస్తాము. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒకటి వేసేసిన తర్వాత దీన్ని అలాగే మూత పెట్టేసుకుందాము. ఇలా మూత పెట్టేసి దీనికి ఇది కవర్ చేసేసిన తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని చిన్న చిన్న హోల్స్ చేసేస్తున్నాను. ఇలా చేసేసి దీన్ని మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ మనం బట్టలు ఎక్కడ పెట్టుకుంటామో అక్కడ పెట్టేసామంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే చిన్న చిన్న బుద్ధింకలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. చిన్న చిన్న పురుగులు కానీ అలాంటివి ఏమున్నా కూడా బట్టలలో వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టిప్ చూద్దాము. పిల్లలు పెన్సిల్స్ అయితే ఇలా షార్ప్ చేసి ఎక్కడంటే అక్కడ ఇలా పడేస్తూ ఉంటారు. ఇలా పడేయడం వల్ల చూడడానికి కూడా అసలు బాగోదు. ఇల్లు మొత్తం చెత్త చెత్తగా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఏదైనా బాక్సులు ఉంటాయి కదా, మనం క్రీములు ఇవి వాడేసిన తర్వాత ఉంటాయి కదా, ఇలాంటి బాక్సులు మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలాంటి ఒక బాక్స్ తీసేసి పిల్లలకి ఇచ్చేసాము అంటే ఇలా షార్ప్ చేసేసుకుంటారు. ఆ బాక్స్ నిండిపోయాక మనం తీసి డస్ట్బిన్లో పడేస్తే ఇల్లు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము.
కరివేపాకు మనము ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము. ఇది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఏం చేస్తారంటే ముందుగా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ ఏదైనా ఉంటే ఇలాంటిది ఒకటి తీసేసుకోండి. కాస్త పెద్దదే తీసుకోండి. మీ దగ్గర కరివేపాకుని బట్టి తీసుకోండి. తర్వాత బాక్స్‌లోకి ఒక టిష్యూ కానీ లేదంటే ఏదైనా ఒక పేపర్ కానీ వేసుకోవాలి. వేసేసుకొని కరివేపాకు మొత్తం ఇలా విడిపించి వేసుకోవాలి. ఆకులు మొత్తం ఇలా సెపరేట్ చేసేసి మనము ఈ బాక్స్‌లోకి వేసేసుకోవాలి. అలాగే ఇలాంటి లేత ఆకులు ఉంటాయి కదా! చివర్లో ఇలా లేత ఆకులు వేయకూడదు. ఇవి సెపరేట్‌గా పెట్టుకోవాలి. ఇవి వేసామంటే తొందరగా కుళ్ళిపోతుందండి. లేత ఆకుల వల్లే కరివేపాకు అనేది తొందరగా పాడవుతుంది. అందువల్ల మనము లేత ఆకుల్ని సెపరేట్‌గా పెట్టేసుకోవాలి. ఈ ముదిరిన ఆకులు మొత్తం ఇలా మనము విడిపించి ఇలా బాక్స్‌లో వేసేసుకోవాలి. ఇది ఎక్కువ రోజుల దాకా నిలువ ఉంటుంది. ఇలా మొత్తం నేనైతే ఇక్కడ ఇలా సెపరేట్ చేసేసుకున్నాను. తర్వాత ఈ లేత ఆకులు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా! ఇవి కూడా పడేసే అక్కర్లేదండి. వీటిల్ని మనము ముందుగా ఒక 3, 4 రోజుల్లో వాడేసామంటే సరిపోద్ది. తర్వాత బాక్స్‌లో ఉన్నది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ బాక్స్‌లోకి కొద్దిగా బియ్యం ఉంటాయి కదా ఇంట్లో, కొద్దిగా బియ్యం వేయాలి. బియ్యం వేయడం వల్ల తడి ఏదైనా ఉంటే పీల్చేస్తుంది. అప్పుడు మనకి కరివేపాకు అనేది ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. తర్వాత ఒక టిష్యూ కానీ లేదంటే ఇలాంటి ఏదైనా ఒక పేపర్ కానీ వేసేసి పైన తర్వాత ఇలా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాము అనంటే నెల రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటుంది. నేనెప్పుడు ఊరికెళ్ళినప్పుడు ఇలాగ ఎక్కువగా తెచ్చేసుకుంటూ ఉంటాను. నేనెప్పుడు ఇలాగే స్టోర్ చేస్తూ ఉంటానండి. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనము నిమ్మకాయలైతే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా! ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండవు. తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఇలా మనము ఆయిల్ కట్ చేసి ఆయిల్ ప్యాకెట్స్ అయితే పడేస్తూ ఉంటాం కదా! ఆయిల్ వేసుకొని అలా పడేయకుండా చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్స్‌లో ఈ నిమ్మకాయలని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒక రబ్బర్ అయినా వేయండి. లేదంటే ఇలా చుట్టేసైనా కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాము అనుకోండి. దీంట్లో ఉండే ఆయిల్ ఈ నిమ్మకాయలకి ఎంత పడుతుందండి. అప్పుడు నెల రోజుల దాకా ఫ్రెష్‌గా ఉంటాయి నిమ్మకాయలు అనేవి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక టమాటో తీసుకున్నాను. దాన్ని ఇలా సగానికి కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దీనిపైన నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి. చిల్లీ పౌడర్ కానీ లేదంటే ఏదైనా సాంబార్ పొడి కానీ ఉంటుంది కదా! ఎక్కువ కారం ఉండేది కొద్దిగా ఇలా వేసేసేయండి. వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా షుగర్ వేసేస్తున్నాను. ఇలా వేసేసి మనకి ఎలకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఒక్కొక్కటి పెట్టేసేయాలండి. ఎలకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎలకలు ఎక్కడెక్కడ వస్తాయి అక్కడంతా ఒక్కొక్కటి పెట్టేసినట్లయితే ఇవి తినేస్తాయండి. ఎలకలు తిని ఈ కారానికి పరిగెత్తుతాయి. అస్సలు ఇంకా రానే రావండి ఆ చోటికి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఆనియన్స్ మనము ఎక్కువగా కట్ చేస్తూ ఉంటాం కదా! కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా కట్ చేసినప్పుడు. 1, 2 అయితే పర్లేదు కానీ ఎక్కువగా కట్ చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయండి. కళ్ళంతా మంటలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ట్రై చేసేయండి. ముందుగా ఇలా ఆనియన్స్ ఇలా కట్ చేసేసి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకొని అందులోకి వేసేసేయాలి. మనం అన్ని ఆనియన్స్ కావాలో అన్నీ కూడా ఇలా కట్ చేసి ఒక గిన్నెలో నీళ్ళలోకి వేసేసామంటే మనము ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి. చూడండి పొట్టు కూడా మనకి తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎన్ని కేజీల ఆనియన్స్ అయినా కూడా మనం పొట్టు కూడా ఈజీగా తీసేయచ్చు. కళ్ళలోనికి చుక్క నీళ్ళు కూడా రావండి. ట్రై చేసి చూడండి ఈసారి ఆనియన్స్ కట్ చేసినప్పుడు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము క్యారెట్ పైన తొక్కని పీల్ చేస్తూ ఉంటాం కదా! పీలర్‌తో కనుక పీల్ చేసినట్లయితే ఎక్కువ వేస్టేజ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి. అలా కాకుండా ఇలా సింపుల్‌గా పీల్ చేసి చూడండి. అందరి ఇళ్లలోనూ ఇలాంటి ఫోర్క్ అయితే ఉండనే ఉంటుంది కదా! ఒకటి తీసేసుకోండి. ఫోర్క్ వెనక వైపు ఇలా షార్ప్‌గా ఉంటుంది కదండీ! దాంతో కనుక మనం ఇలా పీల్ చేసినట్లయితే ఎన్ని కేజీల క్యారెట్ అయినా కూడా నిమిషాల్లో అయితే మనము పీల్ చేసేసుకోవచ్చు. పీలర్‌తో పని లేకుండా. చూడండి ఎక్కువ వేస్ట్ కూడా పోదు. చూస్తున్నారు కదా! ఎంత నీట్‌గా అయిపోయిందో. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎన్ని కేజీలైనా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు. నేను ఇంకొకటి కూడా తీసి చూపిస్తాను చూడండి. మనకి పీలర్ కంటే ఈజీగా తీసేసుకోవచ్చు దీంతో. క్యారెట్లు ఎక్కువగా వేస్ట్ అనేది పోదు. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా తీసేసామో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.